మేము అనుకున్నటువంటి ఒక బిగినింగ్ ఇరుముడి అయ్యప్ప స్వామి మాల ఇలా తాగుతున్నారు, అక్కడి నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద స్టోరీ అని అర్థమైంది. మీతోనే మొదలు పెడదాము. ఇది ఇరుముడి బేసికల్ గా 3 layers లో జరిగే కదండి. ఇరుముడి అంటే ఇరు అంటే ఇద్దరు కదా, ఇద్దరి మధ్యలో ముడి అని అర్థం. సో ఇది ఎందుకు ఇరుముడి అని టైటిల్ పెట్టానంటే, ఒకటి ఏంటంటే అయ్యప్ప స్వామికి అతను కొలిచే ఒక భక్తుడికి మధ్యలో ముడి, అదొక బంధం. 2 ఒక ఫాదర్ కి డాటర్ కి మధ్యలో ముడి, అదొక బంధం, అదొక ఇరుముడి. ఒక సస్పెన్స్ ముడి, ఒక చిన్న క్రైమ్ యాంగిల్ ఉంది, ఒక అన్ఎక్స్పెక్టెడ్ వరల్డ్ ఉంది ఫిల్మ్ లో. సో మనం మామూలుగా జనరల్ గా చిక్కుముడిని ముడి అంటాం కదా. సో ఆ 3 లేయర్లని కలుపుతూ ఒక ఇరుముడి అనే ఒక ఫిల్మ్ని, ఒక ఎమోషనల్ ఫిల్మ్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఒక ఫీర్ అండ్ టెన్షన్ మధ్యలో చెప్తూ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ ఉండాలని అలా ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే భోజనాలు పెడుతున్నప్పుడు కూడా డైలాగ్ చాలా బాగుంది. ఏంటి అమ్మాయి డాక్టరా ఇంజనీరా అంటే అంటే 5వ తరగతి అంటే ఇది చాలా హ్యాపీ అంతే. మనం ఎంఎస్సీలు చేసిన ఇంకా తర్వాత ఏంటి అని చంపుతుంటాం కదా, మనం 5వ తరగతికే పిచ్చ హ్యాపీ అనమాట. కూతురు అంటే అంత ప్రేమ. రవి గారు, మీరు ఈ ఇరుముడి సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా మాల వేసుకోవడం ఇలాంటిది ఏమైనా అనుభవం ఉందా? నేను 3 సార్లు వేసానండి. అలా అయ్యప్ప దీని మీద ఒక స్పెషల్ ఇదే ఉంది. ఎప్పుడైతే ఆ బ్యాక్ డ్రాప్ లో వీటిలో ఇలా చెప్పాడో చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి అండి, ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, దీంట్లో ఉన్న షేడ్స్ కానీ ఇవన్నిటికీ మేము బిలీవ్ చేసింది ఏంటంటే, రవితేజ గారు తప్పితే ఇంకో హీరోకి ఈ కథ కాదు అని బలంగా నమ్మి కరెక్ట్గా ఎక్కడ చేరాలో అక్కడ చేరి సినిమా కూడా కాదు. అంటే దీంట్లో అండి ఒక ఎమోషనల్ యాంగిల్, ఒక చిన్న ఇంటెన్స్ ఫైట్ యాక్షన్ కానీ, ఇది కానీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక న్యాచురల్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఇవన్నిటికీ ఆల్ ఇన్ వన్గా మేము అనుకుంది ఈ కథనే డెఫినెట్గా ఈయన ఒక్కళ్ళు అయితేనే దీనికి న్యాయం జరుగుద్దని బలంగా నమ్మాము, డైరెక్టర్ గారు కానీ మేము కానీ. ఆ తర్వాత వెళ్ళి రవణకి చెప్పగానే ఆయనకి నచ్చింది. ఇంకా ఇలా చాలా స్మూత్గా హ్యాపీగా అయిపోయిందండి. హౌ డు యూ థింక్ ఎలా చూసుకోవాలి అమ్మాయి అంటే? కరెక్ట్గా చెప్పాలంటే ఆడపిల్ల అనేది ఒక కళ ఇంటికి, దాంట్లో 1% డౌట్ లేదు. అండ్ నేను ఇప్పుడు నువ్వు అడిగినట్టు ఇది చేయండి అది చేయనప్పుడు మీకు ఏది ఇష్టం అది చేయండి అంటాను. సినిమాలో కూడా అదే క్యారెక్టర్ అండి. అది రియల్ లైఫ్ లో రవితేజ గారి క్యారెక్టర్. అది మాత్రం నిజం కరెక్ట్ అని చెప్పినప్పుడు, ఎందుకంటే వాళ్ళు నువ్వు ఇది చదువుకోవాలి ఇది వెళ్ళాలి ఎప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఇక ట్రైలర్ లో డైలాగ్ ఉంది కదా, స్కూల్ లోపల కానీ స్కూల్ బయట కానీ ఏం చూసినా ఏం జరిగిన అర్జెంట్ గా వచ్చేయాలి నాన్నకి చెప్పేయాలి. సో అక్కడ ఒక ఫాదర్ అనేవాడు కూతుర్ని కంప్లీట్ గా నీ మనసులో ఏముందో చెప్పుకో అమ్మా, నీకేమనిపిస్తే అది చెప్పు. ప్రాబ్లం అదే చెప్తూ తప్పు అంటారు, అదే నాకు అది నచ్చదు. ఇంకా వదిలే, అందుకే నేను ఇందాక మరి ఎక్కువ చెప్తే చాలా ఏదైనా సరే ఆడవాళ్ళు ఏంటంటే బేసిక్ గా వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు, చెప్పుకోలేరు. ప్రతిదీ షేర్ చేసుకోమంటారు, ఓపెన్ గా ఉన్నాను. ఇప్పుడు ఉన్నారులే, ఇప్పుడు లేరు. అంటే అన్ని ఫ్యామిలీస్ లోనూ మీరు చెప్పినట్టుగా ఓపెన్ గా తీసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి మెంటాలిటీ ఉంటే ఓకే. లేకపోతే కొన్ని ఏంటంటే వాళ్ళు వినాలనుకున్నదే వినాలనుకుంటారు, అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆడవాళ్ళు ఇలా చేయకూడదు, మగవాళ్ళు ఇది చెయ్యని, అది నాకు అసలు యాక్సెప్ట్ చేస్తే బాగుంటది అనే విషయాన్ని మాత్రం ఫిల్మ్ బాగా డిస్కస్ చేస్తుంది ఇరుముడి. అండ్ స్టడీస్ విషయంలో అయినా సరే, వేరే ఏ విషయంలో అయినా సరే, మీరు యాజ్ అ ఫాదర్ యూ డెఫినెట్లీ వాంట్ టు ప్రొటెక్ట్. కానీ చాలా రెస్ట్రిక్షన్ కూడా అయిపోతూ ఉంటుంది కొన్ని విషయాల్లో, లైక్ ఇంతే చదవాలి, ఇంతకన్నా వెళ్ళొద్దు అనేది. కరెక్ట్. లేకపోతే లేదు. ఒక చిన్న విషయం చెప్పినప్పుడు వాళ్ళని సప్రెస్ చేస్తే అండి, పెద్ద విషయం జరిగినప్పుడు మనకు చెప్పడం మానేస్తారు. దట్ ఈస్ ద బిగ్ థింగ్. కరెక్ట్ కరెక్ట్. మనం చిన్న విషయం అనుకుంటాం, ఇది కూడా చెప్పాలా నువ్వు, ఇది కూడా ఏంటి అని చెప్పేసి. అవును అవును. అట్లా మెజారిటీ ఇంట్లో ఆడపిల్ల కూడా ఉంటుంది. ఎక్కడో 2 మగవాళ్ళే ఉన్నారు, ఇల్లు తక్కువ. కానీ ఇప్పుడు ఈ శివ గారికి అబ్బాయి అమ్మాయి, నాకు అబ్బాయి అమ్మాయి, రవణకి అబ్బాయి అమ్మాయి, అలా ఇలా డాటర్ ఉన్న ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుద్ది. అయ్యప్ప గురించి తెలిసిన ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అవుద్దండి. ఇదైతే షూర్ షాట్ బ్లాక్ బస్టర్ సినిమా, దాంట్లో అయితే రాసి పెట్టుకోండి. 2 స్టేట్స్ మా ఫ్యామిలీస్ తో వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలి ఈ సినిమాని ఒక ఫీలింగ్ ఉందండి. అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతాను.